డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది. ఆరోగ్యంగా ఉన్న వారిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది. మనం జీర్ణం చేసుకునేంత తినడం, కావలసినంత సంపాదించుకోవడం, ఇతరులతో మనల్ని పోల్చుకోకపోవడం, హాయిగా నవ్వుతూ ఆనందంగా 10 మందితో కలిసి జీవించడం, మనం కంట్రోల్ చేసుకోగలిగిన స్పీడ్తో ప్రయాణించడం, ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 100 సలహాలు ఇస్తారు. అలాగే అన్నిటికంటే కష్టమైన పని సహాయం చేయడం. 100 మందిని సహాయం చేయమని అడిగితే అందులో కేవలం ఒక్కరు మాత్రమే సహాయం చేస్తారు. జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారు అంటే వారికి కష్టాలు లేవని కాదు అర్థం. ఆ కష్టాలు భరించే శక్తి వారికి ఉన్నదని అర్థం.